ఎక్కడో అక్కిరెడ్డిగూడెం వెళ్ళి ఆ వాక్యం చెప్పమంటేనే అక్కడికి వెళితే తమ్ముడు ఇమానుయేల్ చెప్పాడు నాతో, అన్న సజ్జా బర్నబాసాయి గారు మా దగ్గరికి వచ్చారు, ఒక మాట అన్నారన్నా అన్నాడు. ఏంటన్నా అన్నా నేను. ఇస్మాయిల్ అయ్య గారు కమ్మవారి మధ్యలో అంత పరిచర్య చేశారు బ్రదరు, మేము చేయలేకపోతున్నాం, ఆయన మాకన్నా ఎక్కువ పరిచర్య చేశారు అన్ని జనుల మధ్యలో, అది ఎలా జరిగింది అని అన్నారట. ఇదిగో ఇలాగే జరిగింది అంటే ఆయనకు తెలియదని నేను చెప్పడం లేదు, ఆయన కూడా దేవుణ్ణి మహిమపరచడానికే అన్నారని ఏకీభవిస్తూనే చెప్తున్నాను. పరిచర్య జరుగుతుందంటే కొంతమంది అనుకుంటున్నారు ఏదో అమెరికా నుండి వచ్చిన డబ్బులని, కొంతమంది అనుకుంటున్నారు ఏదో మేము చెప్పిందే చెప్పి చెవుల్లో ఊదుతున్నామని. కాదు, మేము ప్రకటించుచున్న యేసయ్య సజీవుడైన దేవుడు, మాట్లాడే దేవుడు, నడిపించే దేవుడు, మరణమును జయించి తిరిగి లేచిన దేవుడు, కృపను చూపగలిగిన దేవుడు, ఈ దినము కూడా ఇక్కడ సంచరించుచున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇంకను మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ రాత్రి కూడా యేసయ్య మన మధ్యలో సంచరించుచున్నాడు. దేవుని స్వరము మీ దగ్గరకు వస్తుంది. దేవుని స్వరాన్ని వినే బిడ్డలు ఎక్కడున్నారు? వింటావా నీవు? ఎంతసేపు సెల్లే, కొంతమంది సెల్లే 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 సెల్ల సెల్లే. ఎలా దేవుని స్వరాన్ని నీవు వింటావు? మీతో చెప్పునది చేయుడి అంటంలోనే మనం రెడీ అయిపోవాలి. చెప్పయ్యా, చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్తే నేను చేస్తా. ఇదిగో అబ్బా, శాబదేశపు రాణి వచ్చిందే ఎక్కడికి? సొలొమోను దగ్గరికి. శాబదేశపు రాణి సొలొమోను ముందు వెక్కిరించిందంట. మాకు 10th ఉంది ఈ మాట, అప్పుడు మేము చదివినప్పుడు 10th క్లాస్లో ఇచ్చాడు ఈ లెసన్. మరీ ఎక్స్ట్రాలు చేయమాకండి మీరు, ఎక్కువ చెప్పమాకండి ఆ రాజు గురించి, ఇవి కూడా రాణి కదా అందట. కానీ విన్న తరువాత, వచ్చిన తరువాత, చూసిన తరువాత సొలొమోను దగ్గరికి వచ్చి వింటుంది, అయ్యా నిన్ను గురించి మా వాళ్ళు చెప్పినప్పుడు ఏదో అనుకున్నాను, కానీ అసలు ఇక్కడ జరిగే వాటిలో సగమైనను మా బిడ్డలు చెప్పి ఉండా లేదు. అబ్బా, అక్కడ ఉన్నారే ఆ భోజనపు బల్ల దగ్గర ఉన్నటువంటి పనివారు, వాళ్ళ డ్రెస్సును గురించి చెప్తుంది. ఎవరన్నా ఆ వాక్యాన్ని చదవగలిగితే వాళ్ళ వస్త్రాల గురించి చెప్తుంది. ఆ భోజనపు బల్ల యొద్ద పనివారు కాచుకొని ఉండుటయు అంటది. ఎన్నో విషయాలు ఉన్నాయా? అలా కాచుకునే బిడ్డలు కావాలి. స్తోత్రం, హల్లెలూయా. షేబ రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతను కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అయ్యగారు భోజనము ఎట్ట పెట్టారో కూడా చూసిందంట. ఎవరామె? శాబదేశపు రాణి. భోజన బల్ల మీదనున్న ద్రవ్యములను, సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు ఇదిగో మా పిల్లలు ఉన్నారు ఇక్కడ, ఇదిగో అందుకే ఎక్కించి ఇక్కడికి, అక్కడ ఉండి చదివితే కుదరదని ఇక్కడ మంచినీళ్ళు ఇస్తారా? సేవకులు వస్తే వెళ్ళిపోతారు. ఇక ఎవరన్నా వచ్చి అయ్యా నా గ్లాస్ ఇవ్వండి అనాలి. అంటే ఎవరి పిల్లల మీద చెప్పకుండా నా పిల్లల మీద చెప్తున్నారు. మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత గ్లాస్ అందుకోవడానికి రెడీగా ఉండాలి. చూసిందంట, పరిశుద్ధాత్ముడు రాయించాడు దాన్ని, నేను చెప్పడం కాదు. సేవకులు కనిపెట్టుకొని ఉండుట. ఏం మాట్లాడతాడో కనుచూపుతో సైగా చేస్తాడేమో అని. కొంతమంది కూర వేయటానికి ఊరంతా వలకబోస్తారు. ఒక ఆవిడైతే ఇక్కడ సాంబార్ వలకబోసి ఇదంతా తుడుస్తుంది సిస్టరు. అయ్యా ఎంత పాపిష్టి దాన్నోనని. నువ్వు పాపిష్టి దానివేం కాదు, కాకపోతే కొంచెం జాగ్రత్తగా పోయలేదు సాంబార్, అంతే. యేసు రక్తమే జయం, హల్లెలూయా. జాగ్రత్త ఉండాలి.
జాగ్రత్త ఉండాలి. మా దగ్గర చిన్న బిడ్డలు ఉన్నారు, స్కూల్లో ఉన్నారు, హాస్టల్లో కూడా ఉన్నారు. మెతుకు కింద పడితే మళ్ళీ తీపిచ్చి తినిపిస్తా నేనుంటే. ఒక్క మెతుకు కూడా పడట్లా. ఎందుకు పడద్ది? అదే చేయలేదనుకో ఏమవుద్ది తెలీదా మీకు? కల్లాలు తెలుసు కదా, కల్లాలు. ఇల్లాలు సరిగా లేకపోతే కల్లాలే మిగిలేదని గుర్తుంచుకోండి. యేసు రక్తమే. ఎక్కడున్నాం మనం? ఆయన చెప్పునది చేయుడి అని చెప్పిందంట. రాత్రి ఇంతవరకు వచ్చేసాం, ఇప్పుడే మొదలవుతుంది ప్రసంగం. చదువమ్మా. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టే రాతి పెద్ద పెద్ద బాణలు మనకు కావాలి. ఏ బాణాలు చెప్పండి? హల్లెలూయా. ఏ బాణాలు చెప్పండి? పెద్ద బాణాలు అంటే ఈ బాణాలు కాదు, చెప్పండి. పరిచర్య చేసే బాణాలు, సువార్త చేసే, అనేక మందిని పిలిచి ఆరాధన జరిగించే బాణలు. 2 తూములు, దేవునికి స్తోత్రం. 3 తూములు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా.